చెప్పాలంటే అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా చూడొచ్చు అంటారు సార్? ముందుగా ప్రైమ్ వీక్షకులకు మరియు మన సభ్యులకు రాజుగారు మీకు నమస్కారం అండి. ఇక్కడ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడతారు, అధికారం పోయినాక విలువల గురించి మాట్లాడటం అనేది జగన్ గారికే చెల్లిందండి. అప్పుడేమో ఏకగ్రీవాలు చేయండి అని చెప్పి జీవోలు ఇస్తారు, ఇప్పుడు ఏకగ్రీవాలు చేస్తే మీ అధికారం పోతుందని చెప్తారు. రియల్ గా స్థానిక సంస్థలని ఒకటిగా చూసుకుంటే మీరండి రాజు గారు, స్థానిక సంస్థల ద్వారా మనం ప్రజలకు దగ్గర అవడానికి కానీ ప్రజలకు దగ్గర సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక ప్రక్రియ అండి. ఇంకోటి పార్టీ పరంగా ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్షేత్ర స్థాయి నుంచి వాళ్ళకి సంస్థానాన్ని ఇచ్చి వాళ్ళకి సముచితమైన పదవులను ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక ప్రక్రియ కూడా ఇది ఉపయోగపడుతుంది సార్. ఇంకోటి చూసుకుంటే మన జగన్ గారు నిన్న చెప్పిన ప్రెస్ మీట్ లో చూస్తే మొదట యుద్ధం జరగాలన్నారండి. అంటే అర్థమైందా? ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్న అల్లరి మూకల్ని రప్పా బ్యాచ్ ని మీరు రెడీగా ఉండండి, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఇదివరకు లాగే ఇప్పుడు కూడా మనం రప్పా చేసి గెలవాలనేది యుద్ధం అంటే అది కాదులేండి సార్. యుద్ధం అంటే పోరాటం అని అర్థం కాదులేండి శ్రీనివాస్ గారు. యుద్ధం అంటే పోరాటం చేయాలి, పోరాటం చేయాలంటారు. ఒక నిమిషం, ఓకే రామారావు గారు ఆగండి. రామారావు గారు ఒక నిమిషం, రామారావు గారు నేను మాట్లాడుతున్నా, అపోజ్ చేస్తాను. ఒక్క నిమిషం రామారావు గారు, ప్లీజ్ అండి మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం. ఓకే నేను చెప్పాను శ్రీనివాస్ గారు చెప్తాం. ఒకటండి, ఇంకోటి ఏకగ్రీవాలు జరగకూడదని చెప్తున్నారు సార్. ఏకగ్రీవాలు జరగకూడదని మీరు ఇందాక వివరంగా చెప్పారు, జీవో ఇచ్చాడని. అంటే ఆయన అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు మాట దారేయటం, అంటే ఆయనలో ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడండి. అపరిచితుడు బయటకు వచ్చి ఇలాంటి మాట్లాడుతుంటాడు, అది అందరూ తెలిసిందే. ఇంకోటి చూస్తే ఇగోలు పెట్టుకోవద్దని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, అంతర్గతంగా వీళ్ళు ఉన్నాయి అని చెప్పి చెప్పగానే చెప్తున్నారు, ఇగోలు పెట్టుకోకుండా అందరేనండి. ఇంకా చివరికి ఏమైందంటే పోటీ చేసేవాళ్ళు లేక నాయకులకి ఏమండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పోటీలు నిలబెట్టండి అంటే ఇండైరెక్ట్ గా ఏందండి, అంటే అక్కడ పోటీ చేయడానికి కూడా ప్రజలు కార్యకర్తలు లేని పరిస్థితికి వైఎస్ఆర్సీపీ దిగిరాందని ఇండైరెక్ట్ గా తెలుస్తుంది సార్. ఇవన్నీ ఎన్నికలు సిద్ధంగా నిస్తేజంగా ఉన్న క్యాడర్ ని మేల్కొలిపి లేకపోతే అక్కడ పోటీ చేయడానికి కార్యకర్తలు వేసి కాతే అల్లరి మోకలు మేల్కొల్పి చేయడానికి నిన్న చేసింది తప్ప అంతకన్నా ఏం లేదు సార్. ఇక్కడ చూసుకుంటే 5 ఏళ్ల పాలన 2 ఏళ్ల పాలన టాలీ చేయండి. 2 ఏళ్ల పాలనలో జనమంతా అసంతృప్తిగా ఉన్నారని ఇంకొకటి అన్నారండి. ఇక్కడ ఒకటి చూడండి, అసంతృప్తి అనేది సహజంగా అధికారంలో పార్టీకి 1-2% ఉంటుంది, సహజంగా జరుగుతుంది. కానీ వాటిని ఓట్లుగా మార్చడం అనేది జరగని పని అండి. ఎందుకంటే మేము చేసే అభివృద్ధులు కానీ మేము చేసే మా పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖలో